సర్ప్రైజ్ అని తీసుకొస్తున్నావు ఏంటి? అబ్బా ఏంటి లోపలే తొందర? ఇదిగో అక్క, ఇది నీకోసం సర్ప్రైజ్. కానీ ఇది బావుకి చూపియద్దు. బావుకి ఇది ఏంటో గెస్ చేయమని చెప్పి సర్ప్రైజ్ గిఫ్ట్గా చూపించు, లేకపోతే చూపించుకు. హలో, నాకు చూపించకపోతే మరి అలాంటప్పుడు నన్ను తీసుకురావడం ఎందుకు? మీ అక్కకిస్తే సరిపోద్ది కదా. మా అక్కకే ఇచ్చాను. మీరు చూడదలుచుకుంటే మా అక్కని బతిమలాడుకోండి, లేకపోతే అదేంటో చెప్పండి, మా అక్కే చూపిస్తుంది. ముందు ఇదేంటో నేను తెలుసుకోవాలి. నేను చూస్తాను. హలో హలో, ఈ దొంగచాటు వ్యవహారాలు ఉండకూడదు. ఇదేదో నన్ను ఆట పట్టించే విషయమో, నన్ను అందరి ముందు వేళాకోళం చేసే విషయమో అయి ఉంటుంది. మర్యాదగా అదేంటో చూపించండి. ఏ దూరం జరగండి. ఏ దూరంగా అన్నానా? ఏంటిది ఫోటోస్ లో ఉంది? మిమ్మల్ని దూరం జరగమని చెప్పాను కదా, మీరు చూడడానికి వీల్లేదు. దూరం చూపించు. హే దివ్య, ఎలాగే ఇది? అసలు దీనికి మాకు సంబంధం లేదు. ఏం మ్యాజిక్ చేసావే? అదే మ్యాజిక్. బాగుంది సర్ప్రైజ్? చాలా బాగున్నాయే. మామూలుగా అయితే చాలా ఖర్చు పెట్టి ఇలాంటి షూట్ చేయాలి, కానీ నువ్వెలా చేసావే ఇవి? టెక్నాలజీ అమ్మా, టెక్నాలజీ. సూపరే, నువ్వు అద్దరు కొట్టేశావు. హే, మర్యాదకి ఇటివు. అందులో ఏదో ఉంది, తేడా కొడుతుంది. ఇటువంటి నేను ఇవ్వను. దివ్య చెప్పినట్టు ఇందులో ఏముందో గెస్ట్ చేసి చెప్పండి, లేకపోతే నన్ను బ్రతంలాడుకోండి. నేను నిన్ను బతిమాలుకోవాలా? అవును. ఏ? నెవర్. బావా, శ్రీకృష్ణుడు అంతటి వాడే పాదాలు పట్టుకున్నాడు. అక్కని కనీసం గడ్డమైన పట్టుకొని బతిమలాడుకో. ఈ బతింలాడుకోవడం, బుజ్జగించడం ఇవన్నీ ఈ నందు చేయడు. అవసరం లేదు. అది చూడకపోతే నాకు పోయేదేం లేదు. అవునా? సరే అయితే మీకు చూపించనులే. ఏయ్, చూపిస్తావా లేదా? అయ్యో, చూడకపోతే పర్లేదన్నారుగా. అవసరం లేదు. ఏం చూపించకపోతే? ఇక్కడ మీరు ఊరించినంత మాత్రాన నేను తెగ ఎక్సైట్ అయిపోయి మిమ్మల్ని బతిమాలుకుంటాననుకుంటున్నారా? నెవర్. తగ్గేదే లేదు. తరలి రాదే తనే వసంతం, ఫోన్ చేస్తా. తన దరికి రాని వనాల కోసం. ఏంట్రా బాడీ మంచి మెలోడీస్ గా ఆడుతుంది? లైఫ్ లో అప్పుడప్పుడు మెలోడీ మూమెంట్స్ వచ్చినప్పుడు అలాగే ఉంటుంది కదా సార్. అవునా? అంత మెలోడీస్ మూమెంట్ ఏంట్రా నీకు? మరి పెళ్లి కొడుకుని కాబోతున్నాను కదా సార్. నీకు పెళ్ళా? ఏంటి సార్, నాకు పెళ్లి అనగానే ప్రపంచంలో జరగకూడని దారుణం ఏదో జరిగి నెత్తిన బాంబు పడ్డట్టు అంత షాక్ రియాక్షన్ ఇచ్చారు. మరి నీకు పెళ్ళంటే షాకే కదరా? ఓహో, మీరు కనబడరు గాని మీరు మీ అబ్బాయికి ఏమాత్రం తీసిపోరు. లోపల మీరు మీ అబ్బాయిలాగే నాకు పెళ్లి కాకూడదన్న ఐడియాతోనూ అసలు పెళ్లి అవదన్న గట్టి నమ్మకంతోనూ ఉన్నట్టున్నారు. చిచి, అలా ఎందుకు అనుకుంటాన్రా? అలాగే అనుకుంటున్నారు. పైకి మీరు పలుకుతున్న పలుకులకి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి, మనసులో భావాలకి అసలు ఏమాత్రం పొందం లేదు. మీరు కూడా పెద్ద దుర్మార్గులే సార్. రేయ్, మరీ నిన్ను మీ బాస్ గాటి కట్టేకరా. ఆ బాస్ కూడా ఈ పులి బిడ్డే. పులికి పుట్టింది పిల్లి అవుతుందా ఏంటి? రేయ్, నీ విషయంలో నేను అలా ఎప్పుడు ఫీల్ అవనరా. ఊరికే కంటి తుడుపు వ్యవహారాలు ఎందుకులేండి. నేను మీ మీద నమ్మకం పెట్టుకుని ఒక విషయం చెప్దాము, మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు చెప్పండి, భయమేస్తుంది. వద్దులేండి, వెళ్ళొస్తాను బస్. రే రే రే, ఏదో చెప్పాలనొచ్చావు, అది చెప్పి వెళ్ళు. మళ్ళీ నువ్వు ఏం చెప్పాలనొచ్చావు, ఎందుకు చెప్పలేదు, విషయం ఏంటని ఆలోచిస్తూ కూర్చుంటాను. ఈ పనికిమాలిన వ్యవహారం, ఈ స్ట్రెస్ నాకు అవసరమా? ఇప్పుడేదో ప్రశాంతంగా ఉన్నాను, దాన్ని పాడు చేయకరా. ఏం పర్లేదు, మీరు టెన్షన్ పడుతూ ఉండాలి. ఇన్నాళ్ళు నేను పడుతున్నాను కదా, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, మీరు టెన్షన్ పడుతూ ఉండండి.
చంపేస్తానా నిన్ను. మర్యాదగా చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. ఏదో పెళ్ళన్నావు? అదే త్వరలో పెళ్లి కొడుకుని కాబోతున్నాను. మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి మరి. చేయిస్తానులేరా, నేను నా కొడుకు ఉన్నాం కదా, నీకేం తక్కువ. మేమిద్దరం దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాం. ఆహా, ఈ విషయం ఇప్పుడు మీరు మీ అబ్బాయికి చెప్తారా? మరి వాడు నేను కలిసే కదరా నీ పెళ్లి చేయాలి. మీరు మీ అబ్బాయి కలిసి చేస్తే అది పెళ్ళి అవ్వదండి, పెటాకులు అవుద్ది. నాకు పెళ్ళంటేనే మీ అబ్బాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు, ఉద్యోగంలోంచి పీకేస్తా అంటున్నాడు. చిచి, అలా ఎందుకు చేస్తాడ్రా? అలాగే చేస్తాడు. మీ పుత్రరత్నం గురించి మీకంటే నాకే బాగా తెలుసు. రోజు వెళ్తుంది నేనే కదా, మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి నేను పెళ్లి చేసుకోబోతున్న విషయం ఆయనతో చెప్పొద్దండి. ఆ విషయమే మీతో చెప్పడానికి వచ్చాను. రేయ్, వాడేదో నిన్ను సరదాగా ఏడిపిస్తాడ్రా. మీకు సరదాగానే ఉంటది, కానీ ఆయన నన్ను సరదాగా ఏడిపించడు. సీరియస్గానే నేను ఏడ్చేంత పని చేస్తాడు. అసలు ఈ 2 నెలలుగా నేను ఎంత నరకం అనిపిస్తున్నానో తెలుసా? మీ అబ్బాయి ఎంత టార్చర్ పెడుతున్నాడో తెలుసా? ఏం పెడుతున్నాడ్రా? ఎప్పుడు ఏదో సరదాగా ఒక మాట అంటాడు, దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలాగరా? మాట అంటే పడతామండి, మొత్తం జీతంలో కోతలు విధించేస్తున్నాడు. నేను ఒక్కో మాట ఎక్కువ మాట్లాడినా అధిక ప్రసంగం చేస్తున్నానని మాటకి 1000 రూపాయల కింద కట్ చేసి జీతంలో కోతలు పెడుతున్నాడు. అసలు ఏ కంపెనీ రూల్స్లో అయినా, ఏ చట్టంలోనైనా ఇలాంటిది ఒకటి ఉంటుందా అండి? మాట్లాడితే నా ఆఫీసు, నా రూలు, నా ఇష్టం అంటున్నాడు. ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే పో అంటున్నాడు. ఏం చేస్తాం, కర్మ. ఆ డబ్బు నేను లెక్కపెట్టి చెప్తాను, మీరే నాకు ఇవ్వాలి. సర్లేరా, ఆ లెక్కలేవో వాడు నువ్వు చూసుకోండి. చూసారా, లెక్కలనగానే మీరు కూడా జారుకుంటున్నారు. రేయ్, వాడేదో ఊరికే అంటాడ్రా, అలా ఏం కట్ చేయడు. కట్ చేస్తున్నాడు స్వామి, మీకు తెలీదు. సరే, ఆ జీతం సంగతి వదిలేండి, నేనే ఏదో కింద మీద పడతాను. ఈ పెళ్లి సంగతి మాత్రం మీరు కాస్త సీరియస్గా తీసుకుని ఈ దిక్కులోనికి ఆ పెళ్లి చేసి అక్షంతలు మాత్రం వేయండి. అదొక్కటే నా రిక్వెస్ట్. ఛీ వెధవా, దిక్కులేనుండి అని పిచ్చి కూతలు కూస్తావేంట్రా? మేమంతా లేమా? మీరంతా ఉన్నారు, మీతో పాటు మీ అబ్బాయి ఉన్నాడు, అదే నా టెన్షన్. సరేరా, ఇప్పుడిప్పుడే వాడికేం చెప్పను గాని, ఇంతకీ అమ్మాయి ఎవరు, ఎక్కడా, సంబంధం ఎవరు కుదిర్చారు? సంబంధం నేనే చూసుకున్నా, సంబంధం కుదుర్చబోతున్నారు. అమ్మాయి ఎవరని నేను చెప్పను, విషయం తెలిస్తే మీరు థ్రిల్ అయిపోతారు. అవునా? చెప్పరా రే. చెప్పనుగాక చెప్పను, ఆ టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందిలేండి. వస్తాను బాసు. సరేరా, ఒక ఇంటివాడి కాబోతున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాస్. ఒరే కోటి, నీకు బ్యాడ్ న్యూస్ రా. నాకు బ్యాడ్ న్యూసా? అవునరా, నాకు సాంప్రదాయంతో పెళ్లి ఫిక్స్ అవబోతుంది. తొక్కలోది నేనుండగా జరగనిస్తానా? నువ్వు ఉండగానే జరుగుతుందిరా, నీ కళ్ళ ముందే తాళి కడతా. కాస్కొర బయట. అమ్మా, వీడేదో పెద్ద ప్లాన్ వేశాడు. సాంప్రదాయాన్ని నాకు కాకుండా పోతుందా? వదలను కాక వదలను, ఎలాగైనా సరే చెడగొడతాను. కానీ ఎలా? ఏమండి, ఇంకా బయలుదేరదామా? రాక్షసి. సాధారణంగా అయితే ఇంటికొచ్చిన అల్లుడు పుట్టింటి నుంచి భార్యని ఎప్పుడు తీసుకువెళ్దామా అని తొందర పెడుతూ ఉంటాడు. నువ్వేంటే రివర్స్లో నీ భర్తను తొందర పెడుతున్నావు? పుట్టిల్లు నీకప్పుడే అంత చేదైపోయిందా? చేదైపోవడం ఏంటి చేదు? ఎంతసేపు నిన్ను చూస్తూ నీతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సరిపోతుందా? నీకేంటి, కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్తా. నీ కడగడానికి అత్తుందా? మందలించడానికి బావే ఉన్నాడా? అవునవును, అక్కడికి మీ అత్తగారేదో నిన్నంటున్నట్టు, మీ మామగారేదో నిన్ను మందలిస్తున్నట్టు. కరెక్ట్గా అడిగారు ఆంటీ. అసలు ప్రపంచంలో మా అమ్మా నాన్న కంటే కోడల్ని గొప్పగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? 100కి 1000% ఉండరు బాబు. మరి చూడండి మీ అమ్మ ఏముంటుందో. హలో, నేనేదో మాట వరుసకో మాట అంటే అందరూ కూడబలుక్కొని నా మీద దాడి చేస్తున్నారేంటి? నానా, మీరేంటి కన్న కూతుని వదిలేసి అల్లుడికి సపోర్ట్ చేస్తున్నారు? ఇదేం అస్సలు బాలేదు చెప్తున్నా. అవును, అల్లుడి గారికే సపోర్ట్ చేస్తాం. మా అమ్మాయిని చూసుకునేది అల్లుడి గారే కదా. అంతేలేండి నాన్న, అంతే. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు.
పొడవాడిగా ఉంటాయి. ఆ వెనుకొచ్చిన కొమ్ములు పొడవకుండా ఉండాలని ముందు నుండి ఇలానే జాగ్రత్త పడుతున్నారన్నమాట. అంటే ఏమిటే, మేమేదో అబ్బాయిని మంచి చేసుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నావంటావా? మరి మా అక్కని ఒంటరి దాన్ని చేసేస్తే నేను ఊరుకుంటానా? ఆ, మీ అక్క గురించి చెప్పొచ్చు. అది ఒంటరిగా ఉన్నా 100 మందితో సమానం. మనలాంటి వాళ్ళందర్నీ బంతి ఆట ఆడేసుకుంటుంది. పాపం, నా మనవణ్ణి తలుచుకుంటేనే నాకు బాధ ఇస్తుంది. అవును బామ్మగారు, నేనైతే చాలా పాపం. మీరొక్కరే నా పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది. హలో, చాలు చాలు. వాళ్ళేదో సపోర్ట్ చేస్తున్నారు కదా అని మీరు మరీ ఓవర్ చేస్తున్నారు. నానా, ఇంకా బయలుదేరతాం. అవతల అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పనులున్నాయి. సరేనమ్మా. అల్లుడు గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పండి మావయ్య. ఏం లేదు, ఈ వారంలో మధుది పుట్టినరోజు వస్తుంది కదా. అంటే మీ పెళ్ళయ్యాక తనకి తొలి పుట్టినరోజు. మీరేదో ప్లాన్ చేసుకొని ఉంటారు. మేము వాటిని డిస్టర్బ్ చేయం, కానీ ఒక పూట మీరు ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే బాగుంటుంది. పుట్టినరోజు పూజ చేసుకొని నోరు తీపి చేసి అక్షంతలు వేస్తే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది. మధు పుట్టినరోజు ఎప్పుడు? ఏమి అలివేని, ఇంటల్లుడిని నా మనవుడు అని భుజాలకి ఎత్తుకొని మరీ గొప్పగా ఊరేగించా. ఆ మాత్రం చూసుకుంటున్నాడు భార్యని. భార్య పుట్టినరోజు కూడా తెలియదు మరి. అంటే అది ఏంటే మధు, నీ పుట్టినరోజు గురించి అల్లుడి గారికి చెప్పలేదా? మా అక్క చెప్పడం ఏంటి? ఆయనకి భార్య మీద అక్కర ఉంటే ఆయనే తెలుసుకొని ఉంటారు. బావా, ఇందాక వీళ్ళందరూ మీరేదో గొప్ప అది ఇది అని 100కి 1000 మార్కులు ఇచ్చారు. 100కి 100 అని పోటీలు పడి మార్కులేశారు. కానీ ఇప్పుడు మా అక్క పుట్టినరోజు కూడా మీకు తెలియదన్న ఒక్క మాటతోటి మీ మార్కులు మొత్తం రిమార్కులు అయిపోయాయి. అసలు ఇంతవరకు భార్య పుట్టినరోజు డేట్ని మర్చిపోయిన భర్తల గురించి అప్పుడప్పుడు సినిమాలోను టీవీలోను ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నాము చూసాము. కానీ మొట్టమొదటిసారిగా భార్య పుట్టినరోజు కూడా ఎప్పుడో తెలియని భర్తని ఇప్పుడే చూస్తున్నాం. వావ్, ఏం ఎదిగిపోయారు బాబుగారు మీరు. కరెక్ట్గా చెప్పావే. చాలే ఊరుకోండి, మరీ అల్లుడి గారిని ఆట పట్టిస్తున్నారు. తప్పు. నాన్న, మీరు ఊరుకోండి. మీ అల్లుడు గారిని ఎంతైనా వెనకేసుకున్నాండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను మరదల్ని. బావన ఆట పట్టించడమే కాదు, 30 తిప్పులు పెడతాను, ముక్కు పట్టి మరీ గుంజుతాను. నా ఇష్టం. నువ్వంత పని చేసేదానివే తల్లి. సరే, ఇక బయలుదేరతామండి. వెళ్ళొస్తాం అంకుల్, వెళ్ళొస్తాం ఆంటీ, బామ్మగారు వెళ్ళొస్తాం. అలాగే బాబు. బ్రదర్ వెళ్ళొస్తాం. బాయ్ బ్రదర్. రా. బాయ్ దివ్య. బాయ్ అక్క. ఇందాకింట్లో భోజనాలు చేసేటప్పుడే సరిగ్గా తినండి, కడుపు నిండా తినండి అని చెప్పాను. మీరేమో తినలేదు. ఇప్పుడు చూడండి. ఏంటి ఇప్పుడు చూసేది? ఇంట్లో తిన్నదానికి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది కాబట్టే చెప్తున్నా. అక్కడ సరిగ్గా తినకుండా ఇప్పుడు నన్ను తినేసేటట్టు గుర్రుగా చూస్తున్నారు కదా, అందుకనే అంటున్నా. ఓహో, వెట్టకారాలు ఇలా కొత్తగా ట్రై చేస్తున్నావా నువ్వు? అబ్బా, ఇది వెటకారం కాదు తండ్రి, ఫన్, సరదాగా మాట్లాడ్డాం అంటారు. ఏంటి సరదా? అందరి ముందు నా పరువు తీయడమేనా సరదా నీకు? మీ పరువు నేనేం తీశాను మహానుభావా? తీసావుగా మీ వాళ్ళందరి ముందు. మరీ ఎక్కువ చేస్తున్నారు. మీ పరువు పోయేటట్టుగా నేనేం చేశాను అక్కడ? ఇంకా ఏం చేయాలి? ఇంకో వారంలో నీ పుట్టినరోజు అని ఎందుకు చెప్పలేదు? అందరి ముందు కనీసం భార్య పుట్టినరోజు కూడా తెలియలేదని మీ చెల్లెలు నన్ను ఆట పట్టిస్తూ పరువు తీసింది. ఆట పట్టించడం ఏంటి, పరువు తీయడం ఏంటి? మా చెల్లెలు అన్నది కరెక్టే కదా. కనీసం భార్య పుట్టినరోజు కూడా తెలుసుకోరా మీరు? ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పాలి కదా తెలియడానికి. ఓహో, మా పుట్టినరోజు ఎప్పుడు ఏంటి అని మేమే చెప్పుకోవాలా? భార్య పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకోవాలని మీకు అసలు ఆలోచన కూడా రాదా?
నేనే సొంత డబ్బా కొట్టుకుంటూ నా పుట్టినరోజు ఫలానా రోజు వస్తుంది, దయచేసి గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేయండి, నన్ను సర్ప్రైజ్ చేయండి అని నేనే బతిమలాడుకోవాలా? మరీ ఎక్కువ చేస్తున్నావు, అంతొద్దు. అక్కడికి నీకేదో నా పుట్టినరోజు గురించి తెలిసిపోయినట్టు, నీ పుట్టినరోజు గురించి నాకు తెలియదన్నట్టు ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావు. మీ పుట్టినరోజు నాకెందుకు తెలీదు? తెలుసు. నా పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలుసా? మీ పుట్టినరోజు ఏంటి? మీ జాతకం మొత్తం నాకు తెలుసు. ఇలా మాటలు చెప్పి నా పుట్టినరోజు తెలుసు అని బిల్డప్ ఇవ్వడం కాదు. నీకు నిజంగా నా పుట్టినరోజు తెలుసుంటే చెప్పు చూద్దాం. మీ పుట్టినరోజు ఇంకో 5 నెలల్లో రాబోతుంది. 10వ తారీఖు మీ పుట్టినరోజు. మీ పుట్టినరోజుకి ఇంకా సరిగ్గా 165 రోజులుంది. ఏంటి, నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటే నువ్వేదో లెక్కలు చెప్తున్నావు? హా, నేను చెప్పిన లెక్క ప్రకారం లెక్కేసుకోండి. నేను చెప్పిన లెక్క కరెక్టా కాదా అని. పుట్టినరోజు అంట పుట్టినరోజు. చెప్తున్నాగా మీ జాతకమే తెలుసు అని. ఏంటి జాతకం? ఎక్కువ చేస్తున్నావు. అవును, తమరు మా ఇంటల్లుడు అవ్వాలని పెద్దవాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు నేనే కదా మీ ఇంటికొచ్చి జాతకాలు గట్రా పట్టుకెళ్ళింది, తీసుకొచ్చిచ్చింది. అప్పుడు దాంట్లో టైం పాస్ కి జాతకం మొత్తం చదివేశా. ఓసి దుర్మార్గురాలా. ఏంటి? అదేదో బై ఛాన్స్ జాతకం నీ చేతిలో ఉంది కాబట్టి తెలుసుకున్నావు. లేకపోతే ఎలా తెలిసేది నీకు? నువ్వు మాత్రం నన్ను అడిగి తెలుసుకున్నావా, లేకపోతే మా అమ్మ వాళ్ళని అడిగి తెలుసుకున్నావా? హలో, నాకు మీ డేట్ ఆఫ్ బర్తే కాదు, మన ఇంట్లో అందరి డేట్ ఆఫ్ బర్త్లు తెలుసు. అత్తయ్య గారిది, మావయ్య గారిది, సుధీర్ది, మీ చెల్లెల్ది, చివరికి మీ అమ్మమ్మ గారిది కూడా. అంతేకాదు, మన ఇంట్లో గౌరీ అక్క ఉంది కదా, గౌరీ అక్క పుట్టినరోజు కూడా నాకు తెలుసు. ఏంటి, గౌరీ పుట్టినరోజు కూడా తెలుసా నీకు? అవును మరి, మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు, వాళ్ళ గురించి అడిగి తెలుసుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. గౌరీ అక్క మన కోసం పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడుతుంది. అలాంటి మనిషి గురించి అడిగి తెలుసుకోవడంలో తప్పేం లేదు. వాళ్ళు పండగలకి పబ్బాలకి కూడా మనతోనే ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ పుట్టినరోజు పండగని గుర్తుపెట్టుకుని వాళ్ళకి విషెస్ చెప్పి చేతికి ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక చిన్న కేక్ ముక్క తినిపించామంటే ఎంత ఆనందపడతారో తెలుసా? మీరివన్నీ ఎందుకు ఆలోచిస్తారులేండి. అవునవును, నేను రాక్షసుని కదా. కరెక్టే. ఎవరు రాక్షసుడు? నువ్వే రాక్షసి. అన్నీ మీరే చెప్పుకోండి. మరో వారం రోజుల్లో నీ పుట్టినరోజు అన్నారు. కరెక్ట్ గా డేట్ చెప్పు. అది కూడా తెలుసుకోండి మీ జ్ఞానం ఉపయోగించి. నాకంత జ్ఞానం లేదులే కానీ చెప్పు. 13. ఎందుకంత నవ్వు? కరెక్ట్ గానే పుట్టావు. కరెక్ట్ గా పుట్టడం ఏంటి? 13 అంటే ఇంగ్లీష్ వాళ్ళ లెక్క ప్రకారం ఈవిల్ నెంబర్. వాళ్ళు కనీసం 13వ అంతస్తుకి 13వ నెంబర్ కూడా పెట్టరు. అలాంటిది నువ్వు 13న పుట్టావు అంటే నువ్వు డెవిల్, రాక్షసి. కరెక్ట్ డేట్లోనే పుట్టావు. ఇలాగే మాట్లాడుతూ ఉండండి, నిజంగానే మీ పీక కొరుకుతా. నువ్వు అంత పని చేసినా చేస్తావు. నీకో దండం. నార్మల్గానే బుర్ర తింటావుగా, దాంతో సర్దుకో. ఈ సరసం చాలే గాని పుట్టినరోజుకి మంచి గిఫ్ట్ రెడీ చేసుకోండి. మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి మీరు. హలో, ఈ గిఫ్ట్లు ఇవ్వడాలు, ఈ సర్ప్రైజులు చేయడాలు ఇవన్నీ మన బాడీకి అస్సలు సెట్ అవ్వవు. నువ్వు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకే. అంటే ఏంటి? గిఫ్ట్ ఇవ్వాలి, సర్ప్రైజ్ చేయాలి అని అడుక్కుంటే కూడా ఓ సర్ప్రైజ్ గానీ గిఫ్ట్ గానీ ఇవ్వరా మీరు? చెప్తున్నాను కదా, నువ్వు అడుక్కుని కాళ్ళ వేళ్ళ పడ్డా అది నా నుంచి జరిగే పని కాదు. నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకు. అది చూస్తా. చూడు చూడు చూడంట చూడు. అమ్మా అమ్మా, కాస్త మంచినీళ్ళు పడరా. ఏమిట్రా, ఏంటి పరిస్థితి? చేస్తున్న వ్యాపారమేమో బుద్ధి తక్కువ పనితోటి మొత్తం దివాలా తీయించేశావు. ఈ వారంలో మీ మామగారేమో కూతుర్ని అత్తారింటికి పంపుతా అంటున్నాడు. ఏదో సారి పేరుతోటి ఒక లిస్టు వేసిచ్చాం, ఎంతో కొంత వస్తుంది. కానీ చేతికి డబ్బులు రావు కదా. ఇప్పుడు నువ్వు వ్యాపారంలో దివాలా తీసావని తెలిస్తే నీ భార్య నిన్ను మనిషిగా కూడా చూడదు. ఇప్పుడు డబ్బులు సంపాదించే మార్గమేంటో చెప్పు. దానికి ప్లాన్ వేసే ఉంచాను. 1, 2 కాదు, ఒకే దెబ్బతోనే 5 లక్షలు వస్తాయమ్మా. 5 లక్షలా? అబ్బా, 5 లక్షలు అనగానే మొహం వెలిగిపోతుంది కదక్క నీకు. మరి డబ్బంటే ఎవరు కాసుండదురా? నేనిలా అత్యాసపడే
ఉన్నది మొత్తం ఎవడికో తగలబెట్టి బకరానే కూర్చున్నాను. అది విడిచిపెట్రా, పోయింది. దాని సంగతి వదిలిపెట్టు. ఇప్పుడేదో 5 లక్షలు అన్నావు, ఎలా వస్తాయి ఏంటి? అమ్మా, మనం ఇంకో 2 రోజుల్లో తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఒక టెంపుల్ ఉంది. అక్కడికి మనం, మా అత్తగారి కుటుంబం అందరం కలిసి మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్తున్నాం. నేను ముడుపు కూడా కడుతున్నాను. నాతో పాటు మీరు కూడా ముడుపు కడుతున్నారు. వీడికేమైనా పిచ్చెక్కిందా అమ్మా? మనం ఒకటి అడుగుతుంటే వీడేదో తీర్థయాత్రల గురించి ముడుపుల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఈ యాత్రలోనే ఉంది కిటుకంతా. అసలు ఈ యాత్రేంటో, ఈ 5 లక్షల రూపాయలు సంపాదించే ఆలోచనేంటో నాకేం అర్థం అవ్వట్లేదురా. వీడు ఆ యాత్రలకు వెళ్దామని చెప్పి చెంబుకో పసుపు గుడ్డ కట్టుకుని సిగ్నల్ దగ్గర అడుక్కునేటట్టున్నాడు. అక్క, నువ్వు పిచ్చి పిచ్చిగా వాగావంటే చూసుకో మరి. పెద్ద దాని అయిపోయావు. లేదంటే నేను ఇప్పుడే కొట్టేసునంట. ఆ పని చేసినా చేస్తావురా నువ్వు? రే, ముందు నువ్వు విషయం చెప్పరా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. దయచేసి కంగారు పడిపోయి భయపడిపోయి కాళ్ళు చేతులు వణికిపోకుండా స్థిమితంగా ఉండండి. రే, నువ్వు చెప్తుంటేనే నాకు కంగారు వచ్చేస్తుందిరా. అమ్మా, అసలు ఈ విషయం మీకు చెప్పకుండా చేయాలన్నదే నా ఆలోచన. కానీ మీ సహకారం లేకుండా నేను ఇది చేయలేను. అందుకనే చచ్చినట్టు మీకు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు వాడు పోలీసులకు చిక్కడానికి కారణం నేనే. వాడి కారులో పొట్లం వేసింది నేనే. మరో 3 రోజుల్లో ఇందు వాళ్ళ ఆయన మమ్మల్ని కర్ణాటక బార్డర్కి తీసుకువెళ్తామన్నారు. ఆ సరుకుని మొత్తం ముడుపుల్లాగా రెడీ చేసి అందరితో కలిసి తీర్థయాత్రకు వెళ్తున్నట్టు వెళ్ళామంటే పోలీసుల్ని ఎలా బురిడి కొట్టించాలో, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో నేను చెప్తాను. ఆ ప్రణయ్ గాడు మనం వేసిన ప్లాన్ని రామచంద్ర కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని సాధించాలనుకుంటున్నాడు. ఆ ప్రణయ్ గాడితో సహా ఆ కుటుంబం కూడా సరుకు రవాణా కేసులో బుక్ అవుతారు.